గడిచిన కాలం అంతా కూడా ప్రభు తన రెక్కల చాటున మనల్ని దాచి భద్రపరిచి ఈ సమయంలో ఆయన పాదసందులో చేరి ఆయన పరిశుద్ధ గ్రంథం నుండి లేఖన భాగంలో ధ్యానం చేయటకై ప్రభు మనకు అనుగ్రహించిన సమయాన్ని బట్టి దేవాది దేవునికి స్తోత్రాలు చెల్లిస్తూ మీ అందరికీ హృదయపూర్వకంగా వందనాలు తెలియపరుస్తున్నాను. ప్రభు నామమున మీ అందరికీ శుభాభివందనాలు తెలియపరుస్తున్నాను. ఈరోజు ప్రభు మన కొరకు ఏర్పాటు చేసిన వాక్య భాగము ఎఫెసీయులకు రాసిన పత్రిక, అపోజిట్ అయిన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము మొదటి 2 వచనాలని ఈరోజు మనం ధ్యానం చేద్దాం. వాక్య భాగాన్ని నేను చదువుతున్నాను, దయచేసి గమనించండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము మొదటి 2 వచనాలు. కాబట్టి మీరు సమాధానమను బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకొనుట యందు శ్రద్ధ కలిగిన వారై ప్రేమతో ఒకరినొకడు సహించుచు మీరు పిలువబడిన పిలుపునకు తగినట్టుగా దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ వినయముతోనూ సాత్వికముతోనూ నడుచుకొనవలనని ప్రభువును బట్టి ఖైదీనైన నేను మిమ్మును బతిమాలుకొనుచున్నాను. ఈరోజు మనకి కావాల్సిన మనం చదివిన ఈ 3 వచనాల్లో ప్రాముఖ్యంగా మనకు కావాల్సిన వచనము 2వ వచనము. మీరు పిలువబడిన పిలుపునకు తగినట్టుగా, మీరు పిలువబడిన పిలుపుకు తగినట్టుగా నడుచుకొనవలెనని పౌలు గారు ఎఫెసు సంఘంతో మాట్లాడుతూ, ఎఫెసు సంఘానికి పత్రిక రాస్తూ మాట్లాడుతున్నారు. ఎఫెసు సంఘమే కాదు కానీ క్రీస్తు రక్తంలో కడగబడి క్రీస్తు శరీరమునకు శిరస్సునకు అవయములై ఉన్న మనము ఏ స్థితిలో పిలువబడ్డామో, మనం పిలువబడిన పరిస్థితిని బట్టి మనం ఎలా నడుచుకోవాలో ఎఫెసు సంఘమే కాదు, మనతో కూడా ప్రభువారు పౌలు గారి ద్వారా మాట్లాడుతున్నారు. వాక్య ధ్యానంకు ముందుగా చిన్న ప్రార్థన చేసుకొని వాక్య భాగంలోకి వెళ్దాం. దయచేసి ఈ వాక్య భాగం చూస్తున్న ప్రతి ఒక్కరూ మీరు ప్రార్థనాపూర్వకంగా సిద్ధపడి ఈ వాక్యం వింటే మన హృదయంలో ఆ వాక్యం నాటుకుంటుంది, వాక్యం మనలో పనిచేస్తుంది. కాబట్టి దయచేసి నాతో పాటు ఏకీభవించండి, ప్రార్థన చేయండి. స్తుతులకు పాత్రుడా, స్తోత్రాలుడా, జీవాధిపతి, మీ ఘనమైన నామానికి స్తుతులు నాయనా, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మళ్ళీ నాయనా మీ ప్రియబిడ్డలతో కలిసి వాక్య భాగాన్ని పంచుకొని మీరు మాట్లాడుతున్న ప్రతి మాట మేము నేర్చుకోవడానికి మీరు కృపనిచ్చారు, మీకు స్తోత్రాలు. వాక్యం వింటమే కాదు, వాక్యానుసారంగా జీవించే కృపను అందరికీ దయచేయండి. మీ నిత్య రాజ్యంలోకి వారసులు ఉన్నట్లు సహాయం దయచేయండి. దుష్టుని బంధించండి, చీకటి శక్తులు బంధించండి. సమస్తమునైనా మీ స్వాధీనంలో ఉంచుకోండి. నా నోటికి మీరు బోరుగా ఉండండి. ఈ మాటలు వింటున్న ప్రతి బిడ్డకి దీవెనకరంగా ఉండడానికి సహాయం దయచేయండి, ఆశీర్వాదాన్ని దయచేయండి. యేసయ్య నామమున ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. ప్రభువును రక్షకుడునైనా మన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమున మరొకసారి మీ అందరికీ కూడా శుభాభివందనాలు తెలియపరుస్తున్నాను. ద లివింగ్ గాడ్ అనే ఛానల్ ద్వారా వాక్యాన్ని మీకు అందించటానికి, లేఖనములను మరి ఉన్న భావాన్ని, ప్రభు మనతో మాట్లాడే ప్రతి మాటను మీతో పంచుకోవటానికి ప్రభు నాకు ఇస్తున్న సమయాన్ని బట్టి, ఆరోగ్యాన్ని బట్టి, ప్రతి విషయంలో ప్రభు నా పట్ల కృప చూపిస్తున్న విధానాన్ని బట్టి ఈ సమయంలో దేవాది దేవునికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. వాక్య భాగంలోకి వెళ్దాం, గమనించండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 2వ వచనంలో మీరు పిలువబడిన పిలుపునకు తగినట్లుగా దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ వినయముతోనూ సాత్వికముతోనూ నడుచుకొనవలనని ప్రభువును బట్టి ఖైదీనైన నేను మిమ్మును బతిమాలుకొనుచున్నాను. ఇక్కడ పౌలు గారు సంఘానికి చాలా స్పష్టంగా మాటలు రాస్తున్నారు. ప్రత్యేకంగా ఆయన రక్తంలో కడగబడిన ఆయన బిడ్డలమైన మనతో మాట్లాడుతున్నారు. ఏమంటున్నారంటే, సంఘానికి రాస్తూ మనం పిలువబడిన పిలుపుకు తగినట్టుగా మనం నడుచుకోవాలి. మరి నువ్వు ఏ స్థితిలో పిలువబడ్డావు, ఇలాంటి పరిస్థితుల్లో నువ్వు పిలువబడ్డావు, మరి నీ పిలుపునకు తగినట్టుగా నువ్వు జీవిస్తున్నావా, నువ్వు నడుస్తున్నావా అనేది ఇక్కడ మన ముందుంచిన ప్రశ్న. ప్రభు మన ముందుంచిన ప్రశ్న ఏంటంటే, నీ పిలుపునకు తగినట్టుగా నువ్వు నడుస్తున్నావా? పరిశుద్ధ గ్రంథంలో చాలామంది వ్యక్తులను, పరిశుద్ధులను మనం చూడొచ్చు. అబ్రహాము గారిని మరి దేవుడు పిలిచి అబ్రహాము గారి ద్వారా అక్కడ రాయబడిన మాట ఏంటంటే, నీ ద్వారా భూమి మీద వంశములన్నీ ఆశీర్వదింపబడతాయి. అది లోక సంబంధమైన ఆశీర్వాదం కాదు కానీ పరలోక సంబంధమైన ఆశీర్వాదం గురించి అక్కడ రాయబడింది. నీ ద్వారా
భూమి మీద ఉన్న వంశములన్నీ కూడా ఆశీర్వదింపబడతాయి. అబ్రహాం గారిని పిలిచాడు దేవుడు, ప్రత్యేకించుకున్నాడు, ఆయన ఏర్పాటు చేసుకొని ఆయన ద్వారా భూమి మీద ఉన్న వంశాలన్నీ ఆశీర్వదింపబడ్డాయి. ఈరోజు అన్యజనులమైన మనము కూడా ఆశీర్వదింపబడ్డామంటే ఎవరి ద్వారా? అబ్రహాము గారి ద్వారా. అబ్రహాము, మరి దావీదు, వీళ్ళందరి ద్వారా, మరి ప్రత్యేకంగా అబ్రహాము గారి ద్వారా మీరు చూసినట్టయితే మరి ఆ వంశావళిని రాస్తూ ఎవరు? యేసు ప్రభు వారు ఎక్కడి నుంచి వచ్చారు? ఏ వంశావళి నుంచి వచ్చారు? దావీదు ఎక్కడి నుంచి వచ్చాడు? అబ్రహాం గారి వంశావళి. ఇలాగా అబ్రహాము గారి ద్వారా మరి మనందరం ఆశీర్వదింపబడ్డాం. చాలా మందిని ప్రభు పిలిచాడు. సమూయేలుని పిలిచాడు, మోషేని పిలిచి ఐగుప్తులో ఉన్న నా ప్రజల బాధను నేను దృష్టించాను, వారి బానిసత్వం నుంచి నేను వారిని విడిపిస్తున్నాను, కాబట్టి నువ్వు వారికి ముందుగా ఉండి నేను చెప్పినట్లు చేసి వారిని నడిపించి కనాను దేశాన్ని తీసుకురమ్మన్నారు. అది మోషే గారికి ఉన్న పిలుపు. అలాగే మోషే గారి తర్వాత యెహోషువని పిలుచుకున్నాడు. అలాగే సమూయేలు గారిని పిలుచుకున్నాడు, ఎలీషాని పిలిచాడు, దావీదుని పిలిచాడు. ఇదిగో నా గొర్రెలైన ఇశ్రాయేలు ప్రజల మీద నువ్వు రాజుగా ఉండు, నా ప్రజలైన ఇశ్రాయేలీల మీద. గొర్రెలు అనగా ఇశ్రాయేలీలకి సాదృశ్యం, ఆయన బిడ్డలకి సాదృశ్యం, ఆయన కాపరి కాబట్టి ఇశ్రాయేలీల మీద రాజుగా ఉండటానికి దావీదుని పిలుచుకున్నాడు. అలాగే 12 మంది శిష్యులను పిలిచారు. మీరు సర్వసృష్టికి వెళ్ళి స్వార్థను ప్రకటించమన్నాడు. పౌలు గారిని పిలిచారు. మరి దమస్కు మార్గములో వెళ్తూ మరి సంఘాన్ని హింసించాలని, క్రీస్తు బిడ్డలను చంపాలని మరి తాకీదులు తీసుకుని వెళ్తూ దమస్కు మార్గంలో ఉన్న సౌలని పిలువబడిన పౌలుతో దేవుడు మాట్లాడాడు, పిలిచాడు. అననీయతో చెప్పాడు, వెళ్ళి ఇదిగో తిన్నని మార్గం దగ్గర ఆ ప్రాంతంలో పౌలు అనే వ్యక్తి ఉన్నాడు, అతని మీద చేతులుంచి ప్రార్థన చేయమని చెప్పినప్పుడు అననీయ అన్నాడు, అయ్యా అతడు సంఘాన్ని హింసించిన వాడు కదా, మరి ఏంటి అంటే నువ్వు వెళ్ళి ప్రార్థన చేయి, అతన్ని నేను ఎలా వాడుకోవాలో అలా వాడుకుంటాను, నా పరిచర్య నిమిత్తమై నేను అతన్ని ఉపయోగించుకుంటానన్నాడు. అది పౌలు గారి యొక్క పిలుపు. మరి పౌలు గారు సంఘాలతో రాస్తూ ఆ యొక్క మాట చెప్తాడు, అన్ని జనులకు నేను అపోస్తులుగా పిలువబడుతుని. 12 మంది శిష్యులు ఎలాగ ఇశ్రాయేలీలు గోత్రముల కొరకు పిలువబడ్డారో, వారు ఏర్పాటు చేయబడ్డారో, అలాగే పౌలు గారు కూడా అన్ని జనుల కొరకు పిలువబడ్డాడు సువార్త నిమిత్తము. కాబట్టి వారి పిలుపులను బట్టి దేవుడు వారిని పిలిచిన ప్రకారము వారు జీవించారు, ఆ ప్రకారం జీవించారు. ఈరోజు ఎఫెసు సంఘంతో పౌలు గారి ద్వారా దేవుడు మాట్లాడుతూ ఆ 2వ వచనంలో, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 2వ వచనంలో, మీరు పిలువబడిన పిలుపునకు తగినట్టుగా నడుచుకొనవలెనని ప్రభువును బట్టి ఖైదీనైన నేను మిమ్మును బతిమాలుకొనుచున్నాను. దేవుడు నిన్ను పిలిచాడు, తన స్వరక్తంలో నిన్ను కడిగి పరిశుద్ధపరిచాడు, తన స్వరక్తం ఇచ్చి క్రయధనముగా విక్రయించి నిన్ను కొనుక్కున్నాడు. మరి నిన్ను పిలిచినప్పుడు ఆ పిలుపు బట్టి నువ్వు ఎలా జీవిస్తున్నావు? క్రీస్తుకు తగినట్టుగా జీవిస్తున్నావా? ఇక్కడ పౌలు గారు బతిమాలుకుంటున్నారు సంఘాన్ని. ప్రభువుని బట్టి ఖైదీనైన నేను మిమ్ములను బతిమాలుకొనుచున్నాను. ఎందుకు బతిమాలుతున్నాడు అంటే, మీరు పిలువబడిన పిలుపునకు తగినట్టుగా జీవిస్తున్నారా లేదా, అలా నడుచుకోండి అంటున్నాడు. మనం ఇంతకుముందు చూసాము, దేవుడు ఎవరిని పిలిచాడో వారు ఆ ప్రకారంగా జీవించారు. అబ్రహాము మొదలుకొని ప్రతి ఒక్కరిని దేవుడు పిలిచాడు, మరి ఆ ప్రకారం వారు జీవించారు. మరి నిన్ను నన్ను పిలుచుకున్నాడు, మరి ఆ పిలుపునకు తగినట్టుగా నీవున్నావా, నేనున్నానా, మనమున్నామా అనేది మనం ఆలోచించుకోవాలి. మరి ఎలా ఉండాలి? క్రీస్తునకు తగినట్టుగా ఉండాలి అంటే మరి ఎలా ఉంటే క్రీస్తుకు తగినట్టుగా ఉంటుంది, మన పిలుపు సార్థకం అవుతుంది. దేవుడు మనల్ని పిలిచిన పిలుపుకు సార్థకం అవ్వాలంటే, దానికి ఒక మీనింగ్ఫుల్ ఉండాలి అంటే మనం ఎలా ఉండాలి అంటే పౌలు గారు ఇక్కడ చాలా స్పష్టంగా రాస్తున్నారు. జాగ్రత్తగా వినండి. ఎఫెసీయులకు రాసిన పత్రికలోనే 4వ అధ్యాయము 2వ వచనంలో, మీరు పిలువబడిన పిలుపునకు తగినట్టుగా దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ వినయం కావాలి. హంబుల్నెస్, దీర్ఘశాంతము, సాత్వికము, జెంటిల్నెస్,
మన క్రైస్తవ జీవితంలో, విశ్వాస జీవితంలో ఆ పిలుపుకు సార్థకం కావాలంటే, క్రీస్తు మనల్ని పిలిచిన పిలుపుకు సార్థకం కావాలంటే మనము దీర్ఘశాంతం కలిగి ఉండాలి, సంపూర్ణ వినయం కలిగి ఉండాలి, సాత్వికం కలిగి ఉండాలి. అంతేకాదు కానీ కింద వచ్చిన భాగాల్లో రాస్తూ ఇక్కడ చూడండి, గమనించండి. 18వ వచనంలో ఇక్కడ పౌలు గారు చెప్తున్నారు. 17వ వచనాన్ని చూడండి. కాబట్టి అన్ని జనులు నడుచుకొనున్నట్లు మీరిక మీదట నడుచుకొనవలదని ప్రభునందు సాక్ష్యమిస్తున్నాను. ప్రభు రక్తంలో కడగబడ్డాం, ఆయన చేత పిలువబడిన వారం, సంఘానికి శిరస్సు ఆయనై ఉన్నాడు, సంఘంలో అవయవులుగా మనమున్నాం. కాబట్టి ఆ పిలుపునకు తగినట్టుగా మనం జీవించాలి. అన్ని జనుల్లాగా ఇంకా జీవించొద్దు. ఇంతకు ముందు మీరు అన్ని జనుల్లాగా ఉన్నారు. అన్ని జనులు కాదు, అన్ని జనులుగానే మనం ఉన్నాం. కాబట్టి అలా ప్రవర్తించొద్దు. 17వ వచనంలో కాబట్టి అన్ని జనులు నడుచుకొనున్నట్లు మీరిక మీదట నడుచుకొనవలదని ప్రభునందు సాక్ష్యం ఇస్తున్నాను. వారైతే 18వ వచనంలో అంధకారమైన మనస్సు గలవారై తమ హృదయ కాఠిన్యము వలన కలుగు తమలోనున్న అజ్ఞానము చేత దేవుని వలన కలుగు జీవంలో నుండి వేరుపరచబడిన వారే తమ మనస్సునకు కలిగిన వ్యర్థతను అనుసరించి నడుచుకొనుచున్నారు. అన్ని జనులు ఎలా నడుచుకుంటారంటే వ్యర్థతను అనుసరిస్తూ నడుస్తారు, చెడును అనుసరించి నడుస్తారు. మీరు అలా ఉండొద్దు. సంఘానికి ఈ మాటలు చాలా అవసరమైన మాటలు. ఎందుకంటే సంఘం అనగా క్రీస్తుకు అవయవమై ఉన్నాం, ఆయన శిరస్సు అయి ఉన్నాడు, మనం అవయవమై ఉన్నాం. కాబట్టి ఆయన దేహమునకు, సంఘం అనే దేహమునలో అవయవులుగా ఉన్న మనము ఎలా నడుచుకోకూడదు అంటే అన్యజనులు నడుచుకునేటట్టు నడుచుకోకూడదు. ఎందుకంటే అన్యజనులు చెడును అనుసరించి వ్యర్థతను అనుసరించి నడుస్తారు, వారిలో ఉన్న అజ్ఞానం చొప్పున నడుస్తారు. మనమైతే అలా ఉండకూడదు. మరి మనం ఎలా నడవాలో ఇక్కడ పౌలు గారు చెప్తున్నారు. చూడండి 18వ వచనంలో అక్కడ అంటారు, వారైతే అంధకారమైన మనస్సు, వారిది చీకటి కలిగిన మనస్సు, తమ హృదయ కాఠిన్యం చొప్పున నడుస్తారు. మీరు అలా నడవకూడదు. మరి మనం ఎలా నడవాలో ఇక్కడ చూస్తే 20వ వచనంలో అయితే మీరు యేసును గూర్చి విని ఆయన యందలి సత్యము ఉన్నది ఉన్నట్టుగానే ఆయన యందు ఉపదేశింపబడిన వారైన ఎడల మీరలాగు క్రీస్తును నేర్చుకున్నవారు కారు, మీరు యేసు ప్రభుని తెలుసుకున్నారు. కాబట్టి 24వ వచనం చూడండి. నీతియు యథార్థమైన భక్తి గలవారే దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావాన్ని మీరు ధరించుకోవాలి. పాత స్వభావం మొదటి విడిచిపెట్టాలి. నీతియు యథార్థమైన భక్తి కలిగిన వారంగా మనం నడుచుకోవాలి. మన నడవడిలో నీతి కనపడాలి, మన నడవడిలో యథార్థమైన భక్తి కనపడాలి. ప్రాముఖ్యమైన అంశంలోనికి నేను మిమ్మల్ని తీసుకొస్తున్నాను. ప్రభు మనల్ని నడిపిస్తున్నారు. ప్రాముఖ్యమైన విషయం, మనం ఎలా నడుచుకోవాలి. క్రీస్తుకు అవయములుగా, సంఘంలో అవయములుగా ఉన్న మనము ఎలా నడుచుకోవాలో ఈరోజు పౌలు గారి ద్వారా దేవుడు మనకి నేర్పిస్తున్నాడు. చూడండి 25వ వచనం, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 25వ వచనంలో మనము ఒకరికొకరము అవయములమై ఉన్నాము గనక మీరు అబద్ధమాడుట మాని, మొదట ఏం చేయాలి? అబద్ధమాడుట మానాలి. విశ్వాసికి హెచ్చరిక ఇది, నీకు నాకు హెచ్చరిక ఇది. మీరు అబద్ధమాడుట మాని ప్రతి వాడును తన పొరుగు వానితో సత్యమే మాట్లాడవలెను. మనం ఎలా నడుచుకోవాలంటే అబద్ధాన్ని విడిచిపెట్టి, అబద్ధాన్ని విసర్జించి సత్యమే మాట్లాడాలి. కోపపడుడు గాని 26వ వచనంలో కోపపడుడు గాని పాపం చేయొద్దు. కోపగించుకోవాలి, కానీ ఆ కోపం పాపానికి దారి తీయకూడదు. కయ్యూనికి కోపం వచ్చింది. తన తమ్ముడైన హేబేలు యొక్క అర్పణ దేవుడు అంగీకరించాడు. మరి తన అర్పణ అంగీకరించలేదని కోపగించుకున్నాడు. ఆ కోపం ఎక్కడికి నడిపించింది? పాపానికి, నరహత్యకు దారి తీసింది. అందుకే అంటున్నాడు 26వ వచనం, కోపపడుడు గాని పాపం చేయకుడి, సూర్యుడు అస్తమించు వరకు మీ కోపము నిలిచి ఉండకూడదు. మీ కోపం నిలిచి ఉండకూడదు. 27వ వచనంలో అపవాదికి అనగా సాతానుకు చోటివ్వద్దు. 28వ వచనంలో దొంగిలవాడు ఇక మీదట దొంగిలక అక్కర గలవానికి పంచిపెట్టుటకు వీలు కలుగు నిమిత్తము తన చేతులతో మంచి పని చేయుచు కష్టపడవలెను. కష్టపడాలి.
దేవుని పని కొరకు కష్టపడాలి. లోక సంబంధంగా మనం కష్టపడాలి. 29వ వచనంలో వినువారికి మేలు కలుగునట్లు అవసరమును బట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచనమే పలుకుడు గాని దుర్భాష అయినను మీ నోట రానియకుడి. ఒకటి, అబద్ధమాడటం మానాలి. రెండోది, పొరుగువానితో సత్యమే చెప్పాలి. కోపాన్ని విడిచిపెట్టాలి. నాలుగోది, కష్టపడాలి. ఐదోదిగా మనం చూసినట్టయితే దుర్భాష ఏది కూడా మనం పలకకూడదు. క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచనమే మనం పలకాలి, కానీ దుర్భాషలు ఏవి కూడా మన నోటి నుండి రానియకూడదు. ఇంకోటిగా మనం చూసినట్టయితే 31వ వచనంలో సమస్తమైన ద్వేషమును, కోపమును, క్రోధము, అల్లరి, దూషణ, సకలమైన దుష్టత్వమును మీరు విసర్జించండి. విశ్వాసులైన మనకి, దేవుని బిడ్డలమైన మనకి ఇది పౌలు గారు ఇస్తున్న గట్టి హెచ్చరిక. సంఘానికి ఇది హెచ్చరిక. మనం ఎలా ఉండకూడదో, ఎలా ఉండాలో ఇది ప్రభువు ద్వారా మనం నేర్చుకుంటున్నాం. మళ్ళీ నేను రిపీట్ చేయడానికి ఇష్టపడుతున్నాను. ఒకటి, అబద్ధమాడటం మానాలి. రెండోది, కోపపడకూడదు. మూడోది, అక్కడ మనం గమనించినట్టయితే దుర్భాషలేయి మన నోటికి రాకూడదు. నాలుగోదిగా మనం చూస్తే సమస్తమైన ద్వేషము, కోపము, క్రోధము, అల్లరి, దూషణ, సకలమైన దుష్టత్వాన్ని మనం విడిచిపెట్టాలి. వీటిని విడిచిపెట్టాలి. అబద్ధాన్ని విడిచిపెట్టాలి. కోపపడటం విడిచిపెట్టాలి. మూడోది, దుర్భాషలు విడిచిపెట్టాలి. క్రోధము, అల్లరి, ఈ 31వ వచనంలో ఏదైతే చెప్పబడినాయో వాటన్నిటిని మనం విడిచిపెట్టాలి. మరి ఏం చేయాలి? 32వ వచనం చూడండి. ఒకని ఎడల ఒకడు దయగలిగి కరుణాహృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మును క్షమించిన ప్రకారము మీరును ఒకరినొకరు క్షమించుకోవాలి. వాటిని విడిచిపెట్టేసేయాలి. వీటిని మనం చేయాలి. కోపాన్ని విడిచిపెట్టాలి, సత్యమే చెప్పాలి. కోపాన్ని విడిచిపెట్టాలి, అబద్ధాన్ని విడిచిపెట్టాలి. అబద్ధాన్ని విడిచిపెట్టాలి, సత్యం చెప్పాలి. కోపాన్ని విడిచిపెట్టాలి. మూడోదిగా మనం చూసినట్టయితే మరి అక్కడ మనం గమనించగలుగుతున్నాము, క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచనమే పలకాలి, కానీ దుర్భాషలు మన నోటికి రానియకూడదు. మరి చేయవలసిన పనులు ఏంటో మనం చూస్తున్నాం. మీకు ఈ సందర్భంలో ఒక మాట అర్థం అవటం కోసం చెప్తున్నాను. మనం ఏదైనా ఒక పొరుగు దేశం వెళ్ళినప్పుడు, లేదా వేరే ప్రాంతానికి వెళ్ళినప్పుడు అక్కడ ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదో చాలా తెలియపరుస్తారు. అలాగే విశ్వాసులమైన మనము ఇంతకుముందు ఇవన్నీ చేశాం. దుర్భాషలాడాం, అబద్ధాలు చెప్పాం, కోపపడ్డాం, ఇవన్నీ చేశాం. ఇప్పుడు క్రీస్తులోనికి వచ్చాం. నవీన స్వభావాన్ని మనం ధరించుకున్నాం. కాబట్టి మనం ఏం చేయాలి? అనుకూల వచనమైన, క్షేమాభివృద్ధికరమైన, ఎదుటివారికి క్షేమం కలిగించే ఆ మంచి మాటలు మనం పలకాలి. రెండోదిగా మనం గమనించినట్టయితే క్రీస్తునందు దేవుడు మిమ్మును క్షమించిన ప్రకారము మీరును ఒకరినొకరు క్షమించాలి. ఒకని ఎడల ఒకడు దయగలిగి కరుణాహృదయులై, ఒకరి పట్ల ఒకరు దయ కలిగి ఉండాలి. కరుణాహృదయం కలిగిన వారంగా ఉండాలి. సంఘంలో ఉన్న ఇద్దరు విశ్వాసులకే ప్రేమ లేదనుకోండి, సంఘంలో ఉన్న విశ్వాసులను పిలువబడుతున్న సంఘ బిడ్డల్లోనే సమాధానం లేదనుకోండి, ఎలా ఉంటుంది పరిస్థితి? బయటికి వెళ్ళి అన్ని జనులకు మనమే సువార్త చెప్పగలుగుతాం. సంఘంలో ఉన్న మనకే సమాధానం లేకపోతే, సంఘంలో ఉన్న మనల్ని మనమే ప్రేమించుకోలేకపోతే, సంఘంలో ఉన్న మనల్ని మనమే క్షమించుకోలేకపోతే బయటికి వెళ్ళిన వారికి సువార్త ఎలా చెప్పగలుగుతాం? అందుకని చూడండి, పౌలు గారు ఇంకొక మాట ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నారు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 15వ వచనంలో, ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తువలే ఉండుటకు. ప్రభు ఎలా ఉన్నారు? ప్రేమ చూపించారు. ఆయన్ని పొడిచిన వారి మీద ప్రేమ చూపించారు. ఆయన్ని గుద్దిన వారి మీద ప్రేమ చూపించారు. ఆయన్ని బంధించడానికి వచ్చిన ఆ రోమా సైన్యం మీద కూడా దేవుడు ప్రేమ చూపించారు. ప్రేమ చూపించే వారంగా ఉండాలి. ఆయన ప్రేమామయుడై ఉన్నాడు. మనము ప్రేమ కలిగిన వారంగా ఉండాలి. అందుకని అంటున్నారు, ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయాలలో ఎదిగే వారంగా ఉండాలి. ప్రియ సంగమా, ఈ వాక్యం వింటున్న ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ప్రియ తల్లి, ప్రియ చెల్లి,
ప్రభు ఈ మధ్యాహ్న సమయం ముందు మనతో చాలా సూటిగా మాట్లాడే మాట ఏంటంటే, ఆయనను ఎరిగి ఉన్నామని చెప్పుకొనుచు మరి మనం అబద్ధం ఆడటం వలన ఆయనను ఎరగకున్నామనే చెప్తున్నాం. ప్రభుని ఎరిగి ఉన్నానని చెప్పుకుంటూ కనిపించే నా సహోదరుని ప్రేమించలేనప్పుడు కనబడని దేవుణ్ణి ఎలా ప్రేమించగలుగుతాం? ఇది మనందరికీ ఒక హెచ్చరిక పౌలు గారి ద్వారా. సంఘం నేర్చుకోవాల్సిన విషయాలను ప్రభువారు సూటిగా మనతో మాట్లాడుతున్నారు. మనం అబద్ధాన్ని విసర్జించాలి, కోపాన్ని విసర్జించాలి, దుర్భాషలను విసర్జించాలి. మరి ఏం చేయాలి? ప్రేమ కలిగి సత్యం చెప్పుచు కరుణాహృదయులుగా ఉండాలి. క్రీస్తునందు దేవుడు మనందరినీ క్షమించిన రీతిగా మనమందరము ఒకరినొకరం క్షమించుకోవాలి. ఈరోజు సంఘంలో ఉన్న విశ్వాసుల మధ్యలోనే క్షమాపణ లేదు. ఒక విశ్వాసికి ఇంకొక విశ్వాసికి పసకని పరిస్థితులు కనపడుతున్నాయి. సంఘం ఎలా క్షేమాభివృద్ధి చెందుతుంది? అందుకనే మరి ఆఖరి వచ్చంలో ఒక్కడి ఎడల ఒకడు దయ కలిగి కరుణాహృదయులై క్రీస్తునందు దేవుడు మనల్ని క్షమించిన రీతిగా మనము అంటే విశ్వాసులము అని అర్థం. ఒక విశ్వాసి ఇంకొక విశ్వాసిని క్షమించాలి. ఒక విశ్వాసి ఇంకొక విశ్వాసి మీద దయ చూపించాలి. ఒక విశ్వాసి ఇంకో విశ్వాసి మీద కరుణ కలిగి ఉండాలి. ఈరోజు సంఘాల్లో ఇద్దరు విశ్వాసుల మధ్య సఖ్యత లేదు, సమాధానం లేదు. కాబట్టి ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరితో ప్రభు హెచ్చరిస్తున్నాడు. మనం ఎలా ఉండాలి? 4వ అధ్యాయం 2వ వచనంలో క్రీస్తునందు మనం ఎలా ఉండాలంటే, మనం అందరం సత్యం చెప్పి ఆయనలో ఎదిగే వారంగా ఉండాలి. మిమ్మల్ని పిలిచిన పిలుపునకు తగినట్టుగా మనం జీవించాలి అంటే, దేవుడు మనల్ని పిలిచిన పిలుపు తగినట్టుగా మనం ఉండాలి అంటే, మనము అబద్ధాన్ని విసర్జించాలి. అబద్ధమాడటం మానాలి, కోపపడటం మానాలి. మూడోదిగా మరి దుర్భాషలు కానీ దేవునికి అయిష్టమైన మాటలు మన నోటికి రాకుండా చూసుకోవాలి. మరి ఒక పక్క మనం దేవుళ్ళు ఎదుగుతూ ఉండాలి. దేవుళ్ళు ఎదగటం అంటే ప్రేమ కలిగి ఉన్నవాడు దేవుళ్ళు ఎదిగి ఉన్నవాడు. ప్రేమ కలిగిన వాడు దేవుళ్ళు నిలిచి ఉన్నవాడు. నా ప్రేమ యందు మీరు నిలిచి ఉండుడి. కాబట్టి ఇకనైనా వీటిని విడిచిపెట్టి ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తులో ఎదిగే వారంగా మనం ఉందాం. అట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. దేవుడి కొద్ది మాటలు మన వెనుకల్లో దీవించును గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. సర్వాధికారి, మహోన్నతుడా, పరిశుద్ధుడా, మీ ఘనమైన నామానికి స్తోత్రాలు. నాయనా, ఈ సమయమందు నన్ను హెచ్చరించారు, మమ్మల్ని హెచ్చరించారు. మీ బిడ్డలమైన మేము మీ రక్తంలో కడగబడి మీ రక్తమనే క్రయధనము చేత కొనబడిన మమ్మల్ని, మీ సొత్తైన ప్రజల్ని మమ్మల్ని పిలుచుకున్నారు. మీ సొత్తుగా ఉండుటకు మమ్మల్ని పిలుచుకున్నారు. మీరు మమ్మల్ని పిలిచిన పిలుపునకు తగినట్టుగా మేము జీవించాలి అంటే ప్రభా, మేము ఏం విడిచిపెట్టాలో, ఏం చేయాలో మాకు చాలా స్పష్టంగా నేర్పించారు. అటు కృపను మనం దాచి భద్రపరచండి. వాక్యానుసారంగా మేము జీవించే కృపను దయచేయండి. ఈ వాక్యం వింటున్న ప్రతి బిడ్డకి ఈ మాటలు దీవెనకరంగా చేయండి. అయా, వారి అవసరాలను తీర్చండి. అనారోగ్యాలు ఉన్నవారిని, ఇరుకులు, ఇబ్బందులు, సమస్యలు ఉన్నవారిని జ్ఞాపకం చేసుకోండి. ఈ పరిచర్యను ఇంకా ముందుకు కొనసాగించడానికి నాకు, నా కుటుంబానికి కావాల్సిన శక్తిని, బలమును, ఆరోగ్యాన్ని దయచేయండి. నమ్మకత్వాన్ని దయచేయండి. మాటలు వింటున్న ప్రతి బిడ్డని వారి కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించి ఎత్తిపట్టుకోమని మీ చేతికి అప్పచెప్తూ అయా పరిచర్యను ఇంకను నాయన 30దంతులుగా, 60దంతులుగా, 100ంతులుగా విస్తరింపచేయండి. అనేక మందికి వాక్యము నాయన తండ్రి అందుబాటులో ఉండడానికి సహాయం దయచేయండి. కృపను అనుగ్రహించండి. యేసునామమున నడుచున్నాం తండ్రి, ఆమేన్. మీ అందరికీ ప్రభు పేరట శుభాభివందనాలు తెలియపరుస్తున్నాను. మరి మమ్మల్ని ఎంతో బలపరుస్తూ, మరి వాక్యం చూస్తూ, ఇంకనూ మమ్మల్ని ప్రోత్సహిస్తూ సేవలో ముందు కొనసాగటానికి కృపను అనుగ్రహిస్తున్న దేవాది దేవుని బట్టి మీకును కూడా ప్రభు పేరట వందనాలు తెలియపరుస్తున్నాను. వందనాలు.